హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వంటకం దొండకాయ కొబ్బరికూర. దీనికి ముందుగా కుక్కర్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకుని అందులో కొంచెంగా ఉప్పు పసుపు వేసుకుని లేత దొండకాయల్ని రెండుగా తరుక్కోవాలి. ముందుగా 1 గంట పాటు నానబెట్టుకున్న 2 టీ స్పూన్ల శనగపప్పుని కూడా వేసి కుక్కర్లో మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేలోపు మిక్సీలో కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, చిన్నగా ముక్కలు చేసుకున్న అరచిప్ప కొబ్బరి ముక్కలు, పుదీనా కొంచెం, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నీళ్లు పోయకుండా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. కుక్కరు ఓపెన్ అయ్యాక మూత తీసి నీరు లేకుండా ఒక చిల్లుల గిన్నెలోకి ఈ దొండకాయ ముక్కలన్నీ వడగొట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి గ్యాస్ వెలిగించి అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకుని అందులో 1 ఎండుమిరపకాయ ముక్క, మినపప్పు, జీలకర్ర వేగాక అందులోకి కొంచెంగా కరివేపాకు కూడా వేసుకుని మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారి వేగాక అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెంగా ఉప్పు దొండకాయల మీద వేసాము, అది దృష్టిలో పెట్టుకుని వేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉల్లిపాయలు మగ్గాక ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ దొండకాయలు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ మగ్గిన కూర మీద ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని జల్లి ఒకసారి బాగా కలుపుకుని కొబ్బరి పచ్చివాసన పోయే వరకు మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, ఆరోగ్యకరమైన ప్రోటీన్ కలిగిన దొండకాయ కొబ్బరి కూర రెడీ. ఇలాంటి ఆరోగ్యకరమైన నూనె తక్కువ వంటకాలు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.